గొప్ప గొప్ప కథల్లో మన పాత్ర ఉండదు అధ్యక్ష అందరికీ కూడా. కానీ ఎవరికి వారు మన కథ గొప్పగా ఉండేలా చూసుకోవాలి అధ్యక్ష. ఈ ప్రభుత్వాన్ని లీడ్ చేస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి అతి గొప్ప ఉద్యమం అయినటువంటి ప్రజాస్వామిక ఉద్యమం అయినటువంటి తెలంగాణ ఉద్యమంలో వారి పాత్ర లేదు అధ్యక్ష. కాబట్టే వారు తీసుకునే అనేకమైన నిర్ణయాలు తెలంగాణ ప్రజల పక్షాన ఉంటలేవు, వారి మనోభావాల్ని హర్ట్ చేసే విధంగా ఉన్నాయని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను అధ్యక్ష. అందులోనే తెలంగాణ తల్లి కావచ్చు, ఇంకోటి కావచ్చు అనేకమైన అంశాలు వారు తెలంగాణ ప్రజల మనోభావాలు దెబ్బతినే విధంగా వ్యవహరిస్తున్నారని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను అధ్యక్ష. ఇక చివరిగా అధ్యక్ష, తెలంగాణ అంటేనే గంగా జమున తహజీబ్ అని చెప్తాం అధ్యక్ష. ఇప్పుడు రంజాన్ మాసం కూడా నడుస్తూ ఉంది అధ్యక్ష. మరి ఇట్లా నడుస్తున్నటువంటి సందర్భంలో కూడా మొన్న వచ్చిన ఎమ్మెల్సీలో కూడా ఒక మైనారిటీకి ప్రాధాన్యత ఇవ్వలేదు. ఇప్పుడున్న మంత్రివర్గంలో కూడా ఒక మైనారిటీ లేరు, ఒక ఎస్టీ లంబాడా లేరు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో కూడా ఏనాడు మంత్రివర్గంలో మైనారిటీ లేకుండా, ఎస్టీ లంబాడాస్ లేకుండా మంత్రివర్గం లేదు అధ్యక్ష. ఇది కేవలం ఈ ప్రభుత్వం చేస్తుంది. అంటే మనం ప్రభుత్వం తరఫున చేసే ప్రతి విషయాన్ని కూడా ప్రజలు సెంటిమెంటల్గా మా వాళ్ళు ఉన్నారా లేదా, మా వాళ్ళకు ప్రాతినిధ్యం ఉన్నారా లేదా అని మైక్రోస్కోప్ పెట్టుకొని చూస్తారు. కాబట్టి తెలంగాణ సమాజం అంటేనే గంగా జమున తహజీబ్ కాబట్టి ఈ మాట చెబుతూ నేను తమ దగ్గర సెలవు తీసుకున్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ. జై తెలంగాణ.